మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ బైబిల్ స్టడీకి వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ బైబిల్ స్టడీని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారా? హల్లెలూయా. గత కొన్ని వారాలుగా దైవావేశం అనే సబ్జెక్ట్ మనం ధ్యానం చేస్తున్నాం. ఆ సందర్భంలోనే దేవదూతల గురించి, దేవదూతల్లో ప్రధానులను గురించి మనం వింటున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవదూతల్లో ప్రధానుల గురించి లాస్ట్ 2 క్లాసుల్లో మిఖాయేలు యొక్క పరిచర్యను గురించి, మిఖాయేలులో కనబడిన దేవుని పరాక్రమమును గురించి మనం తెలుసుకున్నాం. చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనం కొన్ని ముఖ్యమైన విషయాల వరకే అలా టచ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే దైవావేశముతో కలిగిన లేఖనాన్ని గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. కనుక దానికి ముందు మనం ధ్యానిస్తున్న ఈ విషయాలు, ముఖ్యమైన విషయాల్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు మనసు పెట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని నేను ఆశపడుతున్నాను. దేవదూతలు వేల కొలదిగా, లక్షల కొలదిగా, లెక్కింపశక్యముగానంత సహస్రములంతా ఉన్నారని, అంత విస్తారంగా కోట్ల సంఖ్యలో దేవదూతలు ఉన్నారని, ఆ సందర్భంలోనే దూతల్లో ప్రధానుల గురించి, గబ్రియేలు గురించి, మిఖాయేలు గురించి మనం ధ్యానం చేసాం. మరొక దూత గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. మరొక గుంపు, గబ్రియేలు వర్తమానికుడై ఉన్నాడు, మిఖాయేలు యుద్ధం చేసేవాడై ఉన్నాడు. వర్తమాన గుంపుకి గబ్రియేలు నాయకుడు. యుద్ధం చేసే దూతల సమూహానికి మిఖాయేలు నాయకుడు, ప్రధాన దూత. అలాగే సంగీత గుంపు ఏంటది మాట్లాడాలి. ఈ సంగీతం ప్రభుని ఆరాధన చేస్తూ నిత్యానిత్యం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉండే గుంపు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఒక దూతల గుంపు, దూతలలో ఒక గుంపు, ఒక సమూహం, వారు నిత్యానిత్యం ప్రభుని సేవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చేయవలసిన పని ఒకటే, దేవుణ్ణి ఆరాధించటం. ఆమేన్. చెప్దాం, దేవుణ్ణి మాట్లాడాలి, ఆరాధించటం. ఆ దేవుని ఆరాధించే ఆ గుంపుకి నాయకుడే లూసిఫర్. అయితే
ఇది మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నా. ఈ లూసిఫర్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు వాడిని కలుగు చేసిన విధానం చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా కనిపిస్తుంది. దూతల సమూహములన్నిటిలో కూడా ఈ లూసిఫర్ని దేవుడు కలుగు చేసిన విధానాన్ని చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఆమేన్. ఎందుకంటే దేవుని సముఖంలో ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు, ప్రభుని సేవిస్తున్నప్పుడు లూసిఫర్ 2 రెక్కలు ఇలా విప్పితేనంట సకల వాయిద్యముల ధ్వని లూసిఫర్ రెక్కల్లో నుంచి వస్తుందంట. పిల్లనగురవులు ఊదుతున్నట్లుగా అన్ని రకములైన వాయిద్యముల ధ్వనులు రెక్కలు విప్పుతూ ఉంటే, లూసిఫర్ రెక్కలు విప్పుతూ ఉంటే ఆ వాయిద్యముల యొక్క ధ్వనులు దేవుని ఆరాధించటానికి ఆ వాయిద్యముల యొక్క ఆ ధ్వని బయటకు వస్తూ ఉండేదన్నమాట. అంత విచిత్రంగా దేవుడు లూసిఫర్ని సృజించాడు, కలుగ చేశాడు. ఇతని గురించి మనం మాట్లాడుకోవడానికి మీరు గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతని 2 భాగాలుగా మనం ఇతన్ని ధ్యానం చేయాలి. 3వ భాగం వాడి యొక్క అంతము, నాశనము, యుగ యుగాలు, వాడు నరకంలో కాలిపోయే జీవితాన్ని గురించి మాట్లాడాలి. ఈ లూసిఫర్ తన జీవితాన్ని గురించి, తనను గురించి మనం తెలుసుకోవాలంటే 2 ప్రాముఖ్యమైన భాగాలు. ఒకటి, దేవుడు కలుగు చేసిన మహిమలో దేవుని పరిశుద్ధ పర్వతం మీద కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించిన అనుభవం ఒకటి. రెండోది, వాడు తన కలిగిన ఆ స్థితిని బట్టి గర్వించి తన జ్ఞానాన్ని చెరుపుకొని గర్వించినందున అతనిక ఆ గర్వమును బట్టి అతడు పడిపోయినట్లుగా అతని పతనమైన జీవితాన్ని గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేల్ పుస్తకం 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదివి సహాయం చేయండి. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్చి వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవునికి మహిమ కలుగును గాక. పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యము గల కట్టడములకు మాదిరివి. 17వ వచనాన్ని కూడా చదవండి. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. చాలు.
ఇక్కడ చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడిన మాటల్ని మనం ధ్యానం చేస్తాం. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, పూర్ణ జ్ఞానమునకును పూర్ణ సౌందర్యము గల కట్టడములకును మాదిరివి. 17వ వచనంలో ఏమంటున్నాడు? నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. జాగ్రత్త వినండి. దేవుడు లూసిఫర్ని కలుగు చేసినప్పుడు ఒక విచిత్రమైన రీతిలో దేవుడు లూసిఫర్ని సృజించాడు. అయితే వాడు తనకు కలిగిన ఆ సౌందర్యమును చూసుకొని వాడు గర్వించినందున, వాడు గర్వించి తన జ్ఞానాన్ని చెరుపుకున్నాడంట. ఏం చేశాడు చెప్పండి? గర్వించి మాట్లాడాలి. తన జ్ఞానాన్ని చెరుపుకున్నాడు. అక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు లూసిఫర్ని ఒక సౌందర్యవంతమైన రీతిలో డిజైన్ చేశాడు. దూతలలో లూసిఫర్ని ఒక ఘనమైన రీతిలో అతన్ని కలుగు చేశాడు. ఆమేన్ చెప్పాలి. అతనికి ఇచ్చిన సౌందర్యం, అతనికిచ్చిన ఘనత, అతనికిచ్చిన స్థానం ఒక ప్రత్యేకమైనదిగా ఉండేది. అయితే అవన్నీ అతడు చూసుకొని, జాగ్రత్తగా ఈ విషయాన్ని మీ మనసులో చేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. వాటన్నిటినీ వాడు చూసుకొని తన మనస్సున గర్వించాడంట. ఎక్కడ గర్వించాడు? మాట్లాడాలి. తన మనస్సున గర్వించాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, తను ఎందుకొరకు అంత సౌందర్యంగా అన్ని విధాలుగా అతను విచిత్రంగా కలుగు చేయబడ్డాడో, కలుగు చేసిన వాని చిత్తమును మరిచి తనకు ఏర్పడిన ఆ సౌందర్యాన్ని బట్టి, ఆ ఘనతను బట్టి, దేవుడు తనకిచ్చిన ఆ స్థానాన్ని బట్టి వాడు గర్వించినట్లుగా, దానిని ఆధారం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఓ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, లూసిఫర్కి దేవుడు ఎంతటి సౌందర్యాన్ని ఇచ్చాడు, ఎక్కడ నివసించే స్థానం ఇచ్చాడు, లూసిఫర్ని ఎంత విచిత్రంగా, ఎంత ఘనమైన రీతిలో దేవుడు సృజించాడు అనే విషయాన్ని కొంచెం మీరు మనస్సులోకి తీసుకోవాల్సిన అవసరత ఉంది. కొన్నిసార్లు మనం కూడా దేవుడు మనకిచ్చిన స్థానాన్ని బట్టి వెంటనే గర్విస్తూ ఉంటాం. దీనత్వాన్ని చూపవలసిన కొన్ని సమయాల్లో గర్విష్ఠులుగా ప్రవర్తిస్తాం. ఎన్నిక లేని మనల్ని దేవుడు ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు ఏర్పాటు చేశాడు.
ఇది దేవుని యొక్క వాత్సల్యమే. ఆమేన్. ఇది దేవుని కనికరం. కొన్నిసార్లు మనం మాట్లాడతాం, నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను, నేనంటే ఏమనుకుంటున్నావు, ఇలాంటి పదాలు కొంతమంది వాడుతూ ఉంటారు. ఆ పనిలో నువ్వు ఉండటానికి నీకై నువ్వు సమర్పించుకుని ప్రత్యేకించుకుని వస్తే దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పని చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు గనుక, నీకు ఆ స్థానం ఇచ్చాడు గనక, ఆ భాగ్యం ఇచ్చాడు గనక, ఆ ఘనతనిచ్చాడు గనక, ఆయన మందిరంలో నివసించడానికి అవకాశం ఇచ్చాడు గనక, దానికి మనం ఎంతో కృతజ్ఞులుగా ఉండాలి, గర్విష్ఠులుగా ఉండకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో ఇస్తాడు. వాటిని బట్టి మనం గర్వించుకుంటూ మెడెత్తి ఓ నాకేంటి అని తిరిగామనుకో, ప్రేమతో ఇచ్చిన వానికి ఏమనిపిస్తుంది, అరే నేను వీడికి ఇంత ఇచ్చాను, లేకపోతే ఈమెకి ఈ స్థానాన్ని ఇచ్చాను, ఇచ్చిన నన్ను బట్టి సంతోషించకుండా కలిగిన తుచ్చమైన వాటిని బట్టి గర్వించడం ఎంతవరకు న్యాయము అని దేవుడు ఆలోచించే పరిస్థితి వస్తుంది. కనుక ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి. లూసిఫర్కి దేవుడు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించే భాగ్యం ఇచ్చాడు. అంతవాడికే వాడి పని. కానీ వాడు దేవుని పరిశుద్ధ పర్వతమైన సియోను పర్వతం మీదకి ఎక్కాలనుకున్నాడు. దేవుని సభాపర్వతం మీదకి వెళ్ళాలనుకున్నాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, లూసిఫర్ని దేవుడు ఒక మాదిరిగా చేశాడంట. అక్కడే మనం అదే చూస్తున్నాం. 12వ వచనం లాస్ట్ చివరి లైన్లో, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడములకు మాదిరివి. చూసారా? పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడములకు మాదిరివి అన్నాడు. అంటే అంత ఉన్నతంగా, అంత సౌందర్యమును, అంత జ్ఞానముతో వాడు దేవుని సేవించడానికి దేవుడు వాడిని కలుగు చేశాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు వాడికి ఇచ్చిన ఆ తలంతు అంత విలువైనది. ఆమేన్. దేవుడు వాడికి ఇచ్చిన తలంతు దేవుని ఆరాధించే, పాడుతూ స్తుతిస్తూ రెక్కలు ఆడిస్తుంటే ఆ రెక్కలలో నుంచి వస్తున్న ఆ సకల విధములైన వాయిద్యముల ధ్వనులు సర్వోన్నతుడైన దేవునికి మహిమను ఘనతను చెల్లించే ఆ ఉన్నతమైన స్థితిలో దేవుడు వాడిని కలుగు చేశాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలంటే, దేవుడిచ్చిన దానిని బట్టి ఎందుకు సృజించబడ్డాడో ఆ ఉద్దేశంతో, ఆ జ్ఞానంతో వాడు దేవునిని సేవించవలసిన అవసరత ఉంది. ఆమేన్. చెప్పండి. అందుకొరకే దేవుడు వాడిని సృజించాడు. దేవుడు వాడిని సృజించడానికి ముందుగా అది దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉంది. దేవుడు వానిని పూర్ణ జ్ఞానం గలవానిగా సృజించాడు. సంపూర్ణ కట్టడములకు మాదిరిగా దేవుడు తనని చేశాడంట.
ఇంకంతకంటే తనకేం కావాలి? ఆమేన్. చెప్దాం హల్లెలూయా. ఇంకంతకంటే ఏం కావాలి? ఇక్కడ ఒక విషయాన్ని మనం వాడిలో చూస్తాం, లూసిఫర్లో. అదేంటంటే, కలిగిన వాటిని బట్టి తృప్తి చెందకుండా, దేవుడిచ్చిన దానిని బట్టి తృప్తి చెందకుండా, ఇక్కడ వాళ్ళు మనం గమనించేది ఏంటంటే, తనది కాని దానిని ఆశించి, తాను ఆశించకూడని దానిని ఆశించి, తాను కోరుకోకూడని స్థానాన్ని వాడు కోరుకున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, తాను ఏది చేయకూడదో అది చేయడానికి తనకు కలిగిన దానిని ఆధారం చేసుకున్నాడంట. అర్థమవుతుందా నా మాట మీకు? వాస్తవానికి పూజార్హుడు ఆయన మాత్రమే. ఆమేన్. సర్వాధికారి అయిన దేవుడు ఆయన మాత్రమే. ఆయనే పూజింపబడాలి, ఆయనే సేవించాలి, సేవించబడాలి, ఆయనే కొనియాడబడాలి. ఆయనను కొనియాడుటకు సృజింపబడిన వాడే లూసిఫర్. కానీ దేవుడు ఆయనను కొనియాడటానికి వాడికిచ్చిన ఆ సౌందర్య ఘనతలు, దేవుడు వాడిని నిర్మించిన ఆ విధానం, ఆ విచిత్రమైన మహిమ, వాటితో వాడు ప్రతి నిత్యము దేవుని సముఖంలో కనబడాలి. ప్రతి క్షణము వాడు దేవుని ఆరాధన చేస్తూ ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అయితే దేవుణ్ణి సృజించడానికి ఏర్పాటు చేయబడిన వాడు లూసిఫర్ వాటిని బట్టి గర్వించి దేవునితో నేను సమానునిగా ఉండాలి అని వాడు ఏం చేశాడంటే, తన అనుచరులైన వారితో వాడు మీటింగ్ పెట్టాడు. తలలు పైకెత్తి జాగ్రత్త వినండి. తన అనుచరులతో మీటింగ్ పెట్టి ఈ విషయమై చర్చించాడు. వాడు, ఇదిగో నేను ఆరాధిస్తే దేవుడు ఆరాధించబడుతున్నాడు, నేను పూజిస్తే ఆయన పూజించబడుతున్నాడు, మనమందరం ప్రభుని సేవించడం వలన ఆయన ఆనందిస్తున్నాడు, మనకేం తక్కువ? నేను రెక్కలు విప్పితే పిల్లను గ్రోవులు వినబడుతున్నాయి, నన్ను చూడండి నేను ఎంత అందంగా ఉన్నాను, నన్ను చూసి నేర్చుకోండి నేను ఎంత జ్ఞానంగా ఉన్నానో అన్నట్లుగా వాడు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఫైనల్గా తన మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టాడు. అదేంటంటే, నేనే ఆ స్థానానికి యోగ్యుడిని, కనుక మీరేమంటారు అని వాడు తన అనుచరులలో చర్చించటం స్టార్ట్ చేశాడు. వాడు ఎప్పుడైతే ఆ పదాన్ని పలికాడో వెంటనే దేవుడు అక్కడి నుంచి వాడిని త్రోసేశాడు. ఆ విషయాన్ని ఇంకా క్లారిటీగా నెక్స్ట్ క్లాస్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు లూసిఫర్ని జ్ఞానం గల్లవాడిగా చేశాడంట. దేవుడు లూసిఫర్ని సంపూర్ణ సౌందర్యము గల కట్టడములకు మాదిరిగా చేశాడంట. ఆమేన్. అంత మహిమతో, విచిత్రమైన మహిమ గలవానిగా దేవుడు లూసిఫర్ని చేస్తే వాడు దానిని చెరుపుకున్నాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏం చేశాడంట? నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. చూసారా? చదవమ్మ ఒకసారి ఆ మాట వల్ల. నీ సౌందర్యము చూచుకొని, నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకున్నావు.
కావున నేను నిన్ను నేలను పడవేసేదని. చూసారా, ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి సౌందర్యాన్ని చూసుకున్నాడు. ఏం చూసుకున్నాడు? సౌందర్యం. దేవుడు తనను కలుగు చేసిన ఆ విధానం చాలా విచిత్రంగా, చాలా అందంగా ఉండేది. ఆమేన్. అది చూసుకున్నాడు. నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత సౌందర్యం. చాలామంది వారికి ఉన్న అందాన్ని బట్టి, వారి సౌందర్యాన్ని బట్టి చాలామంది పొద్దాక అద్దం దగ్గరికి వెళ్తారు. ఏం చేస్తారు చెప్పాలి? పొద్దాక ఎక్కడికి వెళ్తారు? అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తారు పొద్దాక. ఇట్లా బాగున్నానా? ఈ పక్కన ఎంట్రుకలు బాగానే ఉన్నాయా? నేను ఇట్లా డిజైన్ చేశాను ఎదురా, బాగానే ఉందా? ముఖం మీద మేకప్ ఉందా? ఇక నా పోటీ అందగాడు, అందం కలిగిన స్త్రీ ఇంకెవరు లేరు అన్నట్లుగా లెగిస్తే వాళ్ళకి ఏంటి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళే అన్ని సార్లు కంటే కూడా అద్దం దగ్గరికి మాత్రం లెక్కలేనన్ని సార్లు వెళ్తారు. ఏంటి, ఆ మధ్య ఈ జంతువుల గురించి చూపిస్తూ ఉంటే, అడవిలో పెద్ద గ్లాస్ ఒకటి సెట్ చేశారు. పెద్ద గ్లాసు ఆ కిటికీ కంటే పెద్దగా ఉంటుంది. సెట్ చేస్తే అడవిలో వాళ్ళు వీడియో షూట్ చేస్తూ ఉంటే ఈ చింపాంజీలు వచ్చేసి, ఇక అటు ముఖాలు ఎప్పుడు చూసుకోలేదు కదా, ఏంటి అటు ముఖాలు అడవిలో ఉన్నాయి, ఎప్పుడన్నా చూసుకుంటాయా చింపాంజీ కోతులు? అవి చూసుకొని మురిసిపోతున్నాయి. పళ్ళు బయట పెడతాం, పేదాలు తెరవటం, ఇట్లా. అట్లాగే ఈ లూసిఫర్ ఏం చేశాడంటే, ఈ లూసిఫర్ గాడు ఏం చేశాడంటే, తన సౌందర్యాన్ని చూసుకున్నాడు. ఏం చూసుకున్నాడు చెప్పాలి మీరు? తన సౌందర్యాన్ని చూసుకున్నాడు. తన సౌందర్యాన్ని, దేవుడు తనకిచ్చిన అందమును బట్టి మురిసిపోతున్నాడు. తన సౌందర్యాన్ని చూసుకొని, చూసారా? అంటే ఆడి ఉద్దేశం ఏంటంటే, ఇక నా అంత సౌందర్యం గల వారికి ఎవరు కూడా చెప్పాలి లేరు. అంటే ఆడి మనసులో ఉద్దేశం ఏంటంటే, ఇక దేవుడు కూడా లేడు, నేనే ఎంత సౌందర్యంగా ఉన్నాను, అది వాడి ఉద్దేశం. వాడు కలుగు చేసిన దేవుని కూడా మర్చిపోయాడు వాడుకున్న సౌందర్యాన్ని బట్టి. అందుకే దేవుడు ఏమన్నాడు, నీవు నీ సౌందర్యమును చూసుకొని గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకున్నావు. సౌందర్యాన్ని చూసి గర్వించాడు, తన తేజస్సును, తనకిచ్చిన మహిమను చూసి జ్ఞానాన్ని చెరుపుకున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుని ఎడల తనకు ఉండవలసిన ఆ మనసును చెరుపుకున్నాడు. కొంచెం మీరు అర్థం చేసుకోవాలి ఈ మాటని. తన సౌందర్యాన్ని చూసి గర్వించకూడని వాడు, ఈ స్థితిని బట్టి ప్రభుకి మహిమగా కృతజ్ఞుడు ఉండవలసిన వాడు మనసులో గర్వాన్ని తెచ్చుకున్నాడు. తన తేజస్సును చూసి తన జ్ఞానాన్ని చెరుపుకున్నాడు. అంటే లూసిఫర్ కూడా ప్రకాశిస్తున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు తనకి కొంత మహిమను, వెలుగును, తేజస్సును కలుగు చేశాడు. ఇప్పుడు వాడు తన మీద కనబడుతున్న ఆ తేజస్సును చూసి తన జ్ఞానాన్ని చెరుపుకున్నాడంట. అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఇంకా ఏం కావాలి నాకు? ఆల్రెడీ నేను జ్ఞానం గలవాడిగా ఉన్నాను, చాలా అందంగా నేను ఉన్నాను, అంత మాత్రమే కాదు, నేను ప్రకాశించుచున్నవాడిగా తేజస్సును కలిగి ఉన్నాను అని వాడి జ్ఞానాన్ని చెరుపుకున్నాడు. ఆ మాటకి అర్థం ఏంటంటే, జ్ఞానాన్ని చెరుపుకోవడం అంటే ఏంటంటే, ఒకటి
తానెందుకు కలుగు చేయబడ్డాడో ఆ విషయాన్ని మరిచిపోయాడు. ఆ విషయంలో మతి తప్పి ప్రవర్తించాడు. తానెందుకు కలుగు చేయబడ్డాడో మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. నోవాహు ఓడలో నుంచి ఒక కాకిని పంపిస్తే అది వెళ్ళటం అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే దానికి పీనుగులు కనపడ్డాయి. చచ్చిన శవాలు, జంతువులు ఆ నీటి మీద కొట్టుబిట్లాడుతున్న అన్ని కనబడేసరికి అబ్బా నాకు కావలసింది దొరికింది అన్నట్టు ఇక వాటి మీద తినటం కాలక్షేపం చేసింది. దాని స్థానంలో పావురాన్ని పంపించాడు. పావురాన్ని పంపిస్తే ఆ పావురం నీళ్ళు ఎక్కువగా ఉండటం వలన తిరిగి వచ్చింది. రెండోసారి పంపిస్తే సాయంకాలం వరకు తిరిగి ఒలీవ ఆకు చివర ఆ ఎగురు తుంచుకుని వచ్చింది. కాకి పావురం అనుకున్న వ్యత్యాసం ఏంటంటే కాకి తాను పంపించిన వాని ఉద్దేశాన్ని మరిచిపోయింది. పావురం యజమాని ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశంతోనే వెళ్ళి ఒలీవ ఆకును తీసుకుని వచ్చి బయటున్న పరిస్థితిని నోవాహుకు తెలియజేసింది. ఈ లూసిఫర్ ఎందు నిమిత్తమైతే దేవుడు వాడిని విచిత్రంగా కలుగు చేశాడో, విచిత్రమైన రీతిలో కలుగు చేశాడో ఆ విషయంలో వాడు ఫెయిల్ అయిపోయాడు. దేవుడు వాడికిచ్చిన ఆ సౌందర్యము, జ్ఞానము, ఆ తేజస్సు, దానిని బట్టి కృతజ్ఞుడిగా దేవుని సముఖంలో నిత్యానిత్యం ప్రభుని సేవించవలసిన వాడు జ్ఞానాన్ని చెరుపుకున్నాడు, మనసును గర్వించాడు, దేవునికి తిరుగుబాటు చేశాడు. తనతో సంచరిస్తున్న వారందరినీ వాడు పాడు చేశాడు. అందుకనే వాడు అనుచరులు అందరినీ దేవుడు తోసేశాడు. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక సభ ఏర్పాటు చేసి దేవునికి తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారు. చూడండి, మరొక విషయం కూడా నేను జ్ఞాపకం చేస్తాను. 13-14 వచనాలు చదవండి. దేవుని తోటయగు ఏదెనులో నువ్వు ఉంటివి, దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రత్నవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నువ్వు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నువ్వు సంచరించుచుంటివి. ఆమేన్, హల్లెలూయా. ఈ 2 వచనాల్లో మనం చూస్తే దేవుడు వాడికిచ్చిన ఆ సౌందర్యం, వాడికిచ్చిన ఆ విలువైన రత్నాలు, వాడు అలంకరింపబడిన విధానం, వాడున్న స్థానం, చాలా చాలా విషయాలు, వాటన్నిటిని ధ్యానం చేస్తే చాలా విషయాల గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి. అంత ఘనతని దేవుడు లూసిఫర్కి ఇచ్చాడు. ఆమేన్, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంత ఘనతనిచ్చాడు. చాలా ఆశ్చర్యం. ఒకటి, దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి. ఎక్కడున్నాడంట? ఏదెనులో. ఇది ఎప్పుడు జరిగింది? మానవుడు సృజింపబడక మునుపు జరిగిన కార్యాలు ఇవి. ఆమేన్.
మనిషి సృజించబడినాక కాదు. అందుకని వాక్యంలో మనం చూస్తాం, మానవుని సృజించినప్పుడు తూర్పున ఏదెనులో ఒక తోటను దేవుడు వేసాడంట. ఏమని ఉంటుంది అక్కడ? ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. చాలు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, తూర్పున సృజింపబడి ఉన్న ఏదెనులో ఒక తోటనేశాడు. ఆమేన్. ఇప్పుడు లూసిఫర్ను గురించి దేవుడు అంటాడు, దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. ఆమేన్. ఎక్కడున్నాడంట? దేవుని తోటయగు ఏదెనులో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఇక్కడ రాయబడిన ఈ రత్నములు కొన్ని విచిత్రమైన ఆత్మీయ అనుభవాలకి సూచనలుగా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ క్లాస్లో వాటిని గురించి నేను వివరంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్క రత్నం దేనికి సూచనగా ఉందో, దేవుడు వాటికి ఇంత ఘనతను ఎందుకు కలుగు చేశాడు, ఆ విషయాల్ని మనం నెక్స్ట్ క్లాస్లో ధ్యానం చేద్దాం. హల్లెలూయా. గట్టి చెప్దాం హల్లెలూయా. చాలా విచిత్రమైన అలంకరణ, రత్నములతో, బంగారముతో దేవుడు లూసిఫర్ని అలంకరించాడు. ఇక్కడ మనం అనుకుందాం, అసలు ఇంకేం కావాలి వీనికి? మరి ఇలాంటి భాగ్యాన్ని దూతల్లో దేవుడు ఇంకెవరికైనా ఇచ్చాడా? ఆలోచించేయండి. ఇంత విచిత్రమైన విధంగా సృష్టించబడిన దూతల్లో ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరు. చెప్పాలంటే లూసిఫర్కి దేవుడు కలుగు చేసిన ఆ విధానం, లూసిఫర్ని కలుగు చేసిన ఆ విధానం చాలా విచిత్రంగా ఉందన్నమాట. ఇంకా ఏ దూతను గురించి కూడా ఇంతగా రాయబడలేదు. అంత భాగ్యాన్ని దేవుడు వాడికి కలుగు చేశాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ బుక్లో కూడా రాసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు లూసిఫర్కి ఇచ్చినది అని పెట్టుకోండి. ఏమి ఇచ్చాడు అనే విషయం ఆల్రెడీ మీరు వింటున్నారు. వాడికి ఇచ్చిన స్థానం కానీ, మహిమ కానీ, తేజస్సు కానీ, జ్ఞానం కానీ. అందుకే భక్తులు అంటారు, ప్రభా నన్ను కోటేశ్వరుని చేసావనుకో, ఒకవేళ నేను నిన్ను మర్చిపోతానేమో, ఒకవేళ నువ్వు నన్ను పేదవాడినిగా, దీన దరిద్రుడిగా చేసావనుకో, ఒకవేళ నేను నిన్ను దూషిస్తానేమో, కనుక అన్నపానములతో తగుమాత్రపు స్థితిని నాకు ఈ ప్రభు అని భక్తుడు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని, ఈ బైబిల్ స్టడీలో దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, లూసిఫర్కి దేవుడిచ్చినది ఎంత ఘనతనిచ్చాడో, ఎంత మహిమనిచ్చాడో, ఎంత జ్ఞానాన్నిచ్చాడో, ఎందుకొరకు ఇచ్చాడో అనే విషయాన్ని మీరు మనసులో చేర్చుకోవాలి. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తికి ఈ భాగ్యాన్ని, లేక లూసిఫర్కి ఈ భాగ్యాన్ని ఇవ్వటానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, లూసిఫర్ వాడు అనుచరులు నిత్యము దేవునిని సేవించాలి అనున్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే దేవుడు వారిని సృష్టించాడు. నేను ఇంతకుముందు లాస్ట్ క్లాసెస్లో ఒక క్లాస్లో మీతో చెప్పాను, దూతలు చేయబడినప్పుడు, వారు చేయబడిన తర్వాత దేవుడు వారిని పరీక్షించాడు. ఎందుకంటే దేవుని మనస్సులో ఉన్న
ఆ విలువైన మానవుని దేవుడు కలుగు చేసినప్పుడు తగిన రీతిలో వారి సేవలు వారు అందించడానికి వారు యోగ్యులుగా ఉంటారా ఉండరు అన్నట్లుగా దేవదూతలను దేవుడు పరీక్షించాడనే విషయాన్ని నేను ఇంతకుముందు మీతో చెప్పాను. ఆ పరీక్ష కాలంలోనే లూసిఫర్ తనకు కలిగిన స్థితిని బట్టి వాడు గర్వించాడు. దేవుడు ఎందుకొరకు తనను సృజించాడు, ఎవరిని ఆరాధించడానికి దేవుడు లూసిఫర్ని సృజించాడు అనే విషయాన్ని లూసిఫర్ పక్కన పెట్టేసేసి తానే దేవునిగా ఆరాధించబడాలి అనే ఒక గర్వం హృదయమందు గర్వించిన వాడై, ఒక క్రూరమైన మనసు కలిగిన వాడై వాడు దేవునికి తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన ఆరాధించేదేంటి, ఆయన్ని సేవించేదేంటి, ఆయన నాకంటే అందంగా ఉన్నాడా, నాకంటే తేజస్తో ఉన్నాడా, నాకంటే జ్ఞానంగా ఉన్నాడా, నాకంటే విలువైన సైన్యం ఆయనకుందా అన్నట్లుగా వాడు నేను దేవునితో సమానుని అన్నట్లుగా వాడు తానే తన కలిగిన స్థితిని బట్టి హెచ్చించుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఒకసారి రాస్తాడు, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచారంట వాళ్ళు. ఎందుకొరకైతే దేవుడు వారిని ప్రదానం చేశాడో, ఏర్పాటు చేశాడో, ఆ స్థితిని వాళ్ళు విడిచిపెట్టినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. అదే అధ్యాయంలో మరొక మాట చదవండి, 14వ వచనం నుండి కొన్ని మాటలు. అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నువ్వు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యన నువ్వు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. నీ సౌందర్యము చూచుకొని నీవు నీ సౌందర్యాన్ని చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. చూశారండి, ఇక్కడ మీరు గమనించాల్సిన ఓ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అభిషేకము నొందిన కెరూబు, దేవుడు వానికి అభిషేకం ఇచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆశ్రయముగా ఉన్న కెరూబు, అందుకే దేవుడు అన్నాడు, అందుకే నేను నిన్ను నియమించి తిని. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఎంత భాగ్యాన్ని, ఎంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు లూసిఫర్కి ఇచ్చాడు. ఒక ఉన్నతమైన సంకల్పంతో, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఈ భాగ్యాన్ని దేవుడు లూసిఫర్కి ఇచ్చాడు. అయితే వాడు తన కలిగిన వాటిని బట్టి దేవునికి మహిమను చెల్లించక, తన కలిగిన ఆ స్థితిని బట్టి వాడు దేవునికే తిరుగుబాటు చేయటం స్టార్ట్ చేశాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన అనేక సందర్భాల్లో అనేక విషయాలను బట్టి ఆనందించి సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞులుగా బ్రతకవలసిన మనము పలుమార్లు దేవుని సన్నిధిలో గర్విస్తూ ఉంటాం. ఈ పాఠంలో మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మంచి ఉద్దేశంతో దేవుడు నీకు ఆ స్థితిని ఇచ్చాడు.
ఆమేన్. రక్షణ ఇచ్చాడు దేవుడు, తన నీతిని ఇచ్చాడు, పరలోక రాజ్యమునకు పిలుపునిచ్చాడు, దేవుని రాజ్యానికి వారసుడిగా మారటానికి అభిషేకాన్ని ఇచ్చాడు. దేవుడు తన కనికరము చొప్పున ఎన్నికలేని నిన్ను నన్ను ఇంత ఘనతకి పాత్రులుగా ప్రభు మనల్ని చేశాడు. ఆమేన్. మనం కలిగి ఉన్న స్థితి అది ఏదైనప్పటికీ అది కేవలం ప్రభు కృప వలన, ప్రేమ వలన మనకు అనుగ్రహింపబడిందని దానిని బట్టి మనం ప్రభుకి కృతజ్ఞులుగా బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. ఈ విధంగా పరలోకంలో గొప్ప ఆరాధన జరిగేది. అలా కొంతకాలం ఆరాధన జరిగింది. ఈ సంగీతము, పాటలు పాడి ఆరాధన చేసే ఈ గుంపుకి లీడరే లూసిఫర్. ఎవరు? అందుకనే ఇప్పుడు సమాజంలో మనం చూస్తే ఎక్కువగా ఈ లూసిఫర్ ఆత్మ ఎవరిలో పనిచేస్తుంటే ఆరాధన చేస్తుంటారు చూసావా, పాటలు పాడుతూ వాయిద్యాలు ప్లే చేస్తూ. ఏంటి ఈ ఆరాధన చేస్తూ ఉండే వాళ్ళల్లో, అంటే అందరిలో కాదు, కొంతమందిలో వాడి సంబంధమైన మనస్సు పనిచేస్తూ ఉంటుంది. లూసిఫర్ ఎందుకు గర్వించిన? అబ్బా, నేను పాడితేనే కదా ఆయన సంతోషపడుతుంది, నేను పాడితేనే కదా ఆయన ఘనత వస్తుంది, నేను పాడితేనే కదా ఆయన మహిమ పొందుతుంది, నేను పిల్లల గ్రోవులు వాయిస్తేనే కదా, నేను డ్రమ్స్ కొడితేనే కదా. కొన్నిసార్లు మనం కూడా గర్విస్తూ ఉంటాం, నేను లేకపోతే ఏమి జరగదు అట్లా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, ఆరాధన చేసే వాళ్ళకి, వాయిద్యాలు ప్లే చేసే వాళ్ళకి నేను తెలియజేసే విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో మీరు మంచి ప్రార్థనా పరులుగా ఉండాలని నేను ఆశపడుతున్నా. ఆమేన్. ఎందుకంటే మీకు దేవుడిచ్చిన ఆ కృపకి మీరు దూరం కాకుండా, మీరు దేవుని సన్నిధిలో దీనులుగా తగ్గించుకుని మీరు ప్రభు పాదముల యొద్ద గడపగలిగితే ఉన్నతంగా దేవుని సముఖంలో మీరు వాడబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఈ లూసిఫర్ వాడు అనుచరులు అందరూ కూడా దేవుని సముఖంలో దేవుని ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. సంగీతము యొక్క గుంపు, మనం ఏదైనా మీటింగ్ పెడితే ఆర్కెస్ట్రా బృందాన్ని పిలుస్తాం కదా. హల్లెలూయా. ఆర్కెస్ట్రా బృందం ఎక్కడి నుంచి స్పెషల్గా పిలుస్తుంటాం కదా. మంచి తబలిస్టు, మంచి కీబోర్డు ప్లేయర్, మంచి పాటలు పాడే సింగర్ని పిలుస్తుంటాం కదా, ఆర్కెస్ట్రా బృందం. అట్లాగే పరలోకంలో దేవదూతలందరిలో ఈ లూసిఫర్ సైన్యం ఒక ఆర్కెస్ట్రా గుంపు అనమాట. అర్థమైందిగా? నేను చెప్పింది అర్థమైందా? హలో, అర్థమవుతుందమ్మా? ఏ గుంపు? ఆర్కెస్ట్రా. వాళ్ళు మామూలు పోజులు కొట్టరాళ్ళు. ఆయన ఇంత పెద్ద బోర్డు పెట్టుకొస్తాడు, పోజు కొడతాడు. ఏంటి, తబలా పెట్టుకుంటాడు, పోజు కొడతాడు. వాడు ప్రభు వెంక చూడ్డు, మనుషులు వెంక చూసుకుంటూ కొడుతుంటాడు. అదొక రకమైన ఆనందం వాడికి. దైవజన్ లేసన్న గారు ఒక సభలో ఆర్కెస్ట్రా ప్లే చేసే వాడు బాగా గడ్డం పెంచేసుకొని ఒక లోకస్తుడిలాగా స్టేజీ మీద కనబడితే దైవజన్ లేసన్న గారు పాట పాడే పాట ఆపేశారే, ఇది దేవుని సేవరా, ఇది దేవుని సేవ. ఇలాంటి మారు మనసు లేనోడు కొట్టకపోతే సేవ జరగదా, రే పోరా నువ్వు ఎక్కడి నుంచి అని చెప్పేసి వాడిని స్టేజీ దించి పంపించేశాడు. అర్థమైందా? అంటే ఒక సమర్పణ, ప్రతిష్టత అనేది లేకుండా దేవుని కార్యాలు జరిగిస్తే దేవునికి సన్నిధికి వెళ్ళవలసిన మహిమకు బదులుగా అవమానము, అందును బట్టి అనేకులు ఆత్మలో బలహీనపడే పరిస్థితులు వస్తాయి. కనుక దేవుని సముఖంలో ఒక ప్రతిష్టత కలిగిన వారమై మనం దేవుని పని జరిగించాలి.
చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, పరలోకంలో జరుగుతున్న ఆరాధన సంబంధించిన ఈ లూసిఫర్ సైన్యం ఎప్పుడైతే పతనమయ్యారో అక్కడి నుండి పరలోకంలో ఆరాధన జరుగుతుందా జరగట్లేదా? మాట్లాడాలి. ఆరాధన జరుగుతుంది, ఆమేన్. దేవుని సముఖంలో లోటు అనేది ఎప్పుడు కూడా మాట్లాడాలి ఉండదు. అయితే దూతల ద్వారా జరిగే ఆరాధన కంటే ఆయన స్వరూపంలో చేయబడుతున్న మానవుడు చేసే ఆరాధన విలువైనదిగా దేవుడు అక్కడ గుర్తించాడు, ఆమేన్. అందుకని మనం ఆరాధించిన ప్రతిసారి కూడా ప్రభు పరలోకాన్ని విడిచి మన దగ్గరకు వస్తాడు, ఆమేన్. ఆయన సింహాసనం ఇక్కడ వేయబడుతుంది, ఆయన మన మధ్యలో ఉంటాడు. అందుకని ప్రభు మనం ఆరాధిస్తే మన ఆరాధన బట్టి ఆనందించడానికి ప్రభు సంతోషపడుతున్న వాడై ఉన్నాడు కనుక మనము స్తుతించిన, మనం ఆరాధించిన, మనము దేవుని సన్నిధిలో కేకలు వేసి దేవుని సేవిస్తున్న వెంటనే ప్రభు మన మధ్యలోనికి వచ్చేస్తాడు, ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నీ పూర్ణ మనసుతో నువ్వు ప్రభుని ఆరాధించడానికి నీ మనసు నిలుపుకుని అలాగున నిండు మనసుతో నువ్వు ప్రభుని స్తుతిస్తావో ప్రభు నీ దగ్గరికి వస్తాడు. తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఆరాధిస్తే నీ ఆరాధనను బట్టి ప్రభు సంతోషపడుతున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఆరాధించాలో, ఏ స్థితిలో ఉండి ఆరాధించాలో, ఏ సమర్పణలో ఉండి పాడాలో, ఏ సమర్పణలో ఉండి ప్రభుని ఆరాధించాలో, ఏ దీనత్వంలో ఉండి ప్రభుని ఆరాధించాలో, ఈ విషయాలు నీ మనసులో నువ్వు ఆలోచన చేసుకొని ప్రభు ఎదుట ఒక దీనుడుగా, దీనురాలుగా ప్రభు నీ ఆరాధన కోరుకునే విధంగా ఒక సమర్పణలో నువ్వు ఉండటం అనేది అవసరం. హల్లెలూయా. ఎందుకంటే పరలోకంలో దూతలు చేస్తున్న ఆరాధన కంటే నువ్వు చేసే ఆరాధన ప్రభుకిష్టం. పరలోకంలో దూతలు చేస్తున్న సేవ కంటే నువ్వు చేసే సేవ దేవునికి ఇష్టం. పరలోకంలో దూతలతో ఉన్న ఆ సంబంధము, సహవాసము కంటే నీతో చేసే ఆ సహవాసపు అనుభవమే ఆయనకి ఇష్టం. నీ కొరకే, నా కొరకే దేవుడు దేవదూతలను చేశాడు. మన కొరకు దేవుడు దూతలను చేశాడు. మనల్ని చేసే ఉద్దేశంలో వారిని ఒక భాగంగా చేశాడు. మనల్ని చేయటానికే ఆ సంకల్పం యొక్క నెరవేర్పులో తగిన పరిచర్య జరిగించడానికే దూతలు ఒక భాగమై ఉన్నారు. అంతేగాని దేవుని పనికి వారు సంపూర్ణం కాదు. మనము దేవుని సంకల్పానికి సంపూర్ణము. ఎవరు మాట్లాడాలి? మనం దేవుని మనస్సులో ఉన్న సంకల్పానికి సంపూర్ణమైన రూపం మనం. అందుకని ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు మనస్సులో పెట్టుకొని మీరు ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు, పాట పాడినప్పుడు, దేవుని సముఖంలో కనబడుతున్నప్పుడు అనాలోచనగా ఉండొద్దు, ఆమేన్. నోరుందా? చెప్పండి గట్టిగా. అనాలోచనగా ఉండొద్దు. మహిమ కనబడాలి. నువ్వు దేవుని సన్నిధిలో కనబడిన ప్రతిసారి నీలో ప్రభు కోరుకునే పరిశుద్ధత కనబడాలి. నువ్వు దేవుని సముఖంలో కనబడిన ప్రతిసారి ప్రభు కోరుకుంటున్న ఆ దీనత్వం నీలో కనబడాలి. నువ్వు దేవుని సముఖంలో కనబడే ప్రతిసారి కూడా ప్రభువుని సంతోషపరచగలిగిన స్థితిలో నీవు ఉండాలి. అంటే ప్రభు నీకు ఇచ్చిన ఈ ఆత్మీయ అలంకరణ ఎప్పుడు నీలో ప్రభు చూడగలగాలి. ఏదేనులో, ఆదాములో అదే ప్రభు చూడలేదు. అందుకే అన్నాడు, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు అంటే చెట్టు చాటును దాక్కున్న సంగతి తెలీదా? తెలుసు. కానీ ప్రభు తనకిచ్చిన మహిమను కోల్పోయిన వాడై ఏదేలో కనబడ్డాడు. ప్రభు తనకిచ్చిన ఆ ఘనతను, మహిమను, ప్రభుతో ఉన్న ఆ ఉన్నతమైన ఆత్మీయ బంధాన్ని కోల్పోయిన వాడై కనబడ్డాడు.
ఆ స్థితి మనలో ఎవ్వరికి రాకూడదు. ఆమేన్ చెప్పండి. కనుక నువ్వు ప్రభు సన్నిధిలో కనబడిన ప్రతిసారి ప్రభు నీకు ఇచ్చిన దైవీకమైన ఆత్మీయ అలంకరణతో నువ్వు కనబడాలి. నీలో ఆ మహిమ, ఆ సహవాసం, ఆ పరిశుద్ధత, ఆ దీనత్వం, దైవికమైన స్వభావం, ఎందుకొరకు నిర్మించబడ్డావో, ఎందుకొరకు ఏర్పాటు చేయబడ్డావో, ఎందుకొరకు దేవుని సేవ కొరకు పరిచర్య కొరకు వచ్చావో, నువ్వు దేవుని సముఖంలో కనబడిన ప్రతిసారి కూడా, ప్రభు నీ వైపు చూసిన ప్రతిసారి కూడా నువ్వు దేవుని పని కొరకు ప్రతిష్టలో ఉన్నట్లుగానే కనబడాలి. ఆ మహిమ నీలో కనబడాలి. నీ మాట మందిరంలో వినబడిన ప్రతిసారి నువ్వు ప్రభు తగినట్లుగా, ప్రతిష్టకు తగినట్లుగా మాట్లాడుతున్నట్లుగానే ప్రభు వినగలగాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే ఆ స్థితిని విడిచిపెడతావో అప్పుడు వెంటనే గర్వం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, లూసిఫర్ సంగీత గుంపునకు నాయకుడు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే జాగ్రత్తగా, ఏ మహిమతో దేవుడు లూసిఫర్ని సృజించాడో ఆ మహిమను వాడు విడిచి దేవునికి తిరుగుబాటు చేస్తున్నప్పుడు వాడి ద్వారా, లేక వాడు చేసిన తిరుగుబాటు, ఆ నష్టము, ఆ కీడు ఎంత ఘోరముగా ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం. చాలాసార్లు అనేక మందిలో మనం చూసే విషయం ఏంటంటే, దేవుడు తనను పిలిచిన ఆ పిలుపు విషయంలో, లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ విషయంలో చాలామంది ప్రభువుని అంగీకరించిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టి ప్రభువుకి దూరమై లోకంలో కలిసిపోయి అన్నిల కంటే మరీ ఘోరంగా దేవునికి తిరుగుబాటు చేసే వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో మనం నమ్మకస్తులమై నిలబడాలి. ఆమేన్ గట్టి చెప్దాం హల్లెలూయా. ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశంలో మనం నిలబడినప్పుడు మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. మనల్ని బట్టి అనేకులు కాపాడబడతారు. ఆమేన్ చెప్దాం గట్టిగా, హుషారుగా చెప్దాం. ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా, లేక ప్రభుకి లోబడకుండా మనం మన ఇష్టానికి అప్పగించుకుని మన ఇష్టానుసారంగా జీవించడానికి ప్రవర్తిస్తామో, అక్కడ దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తాం. అంత మాత్రమే కాదు, అనేకులకు నష్టాన్ని కలుగు చేస్తాం. కనుక దేవుని బిడ్డలారా, లూసిఫర్ గురించి వింటున్న ఈ సందేశంలో లూసిఫర్ యొక్క ప్రారంభ స్థితి అనగా, ప్రభు ఏ ఉద్దేశంతో సృజించాడో, వాడికి ఎంత ఘనతనిచ్చాడో, ఎంత స్థానం ఇచ్చాడో, ఎంత అందాన్ని ఇచ్చాడో, ఎంత తేజస్సునిచ్చాడో, ఆ విషయాలన్నీ కూడా అతని యందు పాపం ఏర్పడక మునుపు అతని యొక్క ఉన్నతమైన స్థితిని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. కనుక మన జీవితంలో కూడా ఈ పాఠాన్ని వింటున్న మీరు ఏ విషయంలోనైనా దేవునికి తిరుగుబాటు చేస్తున్నట్లుగా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా గర్విస్తున్నట్లుగా మీ మనస్సాక్షికి తోసినట్లయితే ఆవశ్యకంగా మీరు దేవుని పాదం ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ జీవితాన్ని సరి చేసుకుని గర్వానికి బదులుగా దీన మనసును ధరించి ప్రభుని సేవించవలసిన వారై ఉన్నారు. ఆమేన్ ఎట్టి చెప్దాం హల్లెలూయా. గర్వము ఒక వ్యక్తిలో ఏర్పడితే ఆ వ్యక్తిలో పడిపోవటానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం. పతనానికి ముందు ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో వాళ్ళ జీవితంలో పతనం అయిపోవటానికి, నాశనం అయిపోవటానికి
అది చూచిన కొంతమంది తలాడిస్తూ వెళ్తూ ఉంటారు, ఎవరిని లెక్క చేయరు. నాకేంటి, నేనంటే ఏంటి, ఈ విధంగా ఉంటారు. గర్వం అనేది ఒక వ్యక్తిలో కనబడితే అతని జీవితానికి పతనము దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ గర్వం కనపడద్దో అక్కడ లూసిఫర్ ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. గర్విష్ఠుల దగ్గర లూసిఫర్ నివాసం చేస్తాడు. దీన మనసు గల వారి దగ్గర దేవుడు నివాసం చేస్తాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా. నోరు రావట్లేదు ఎవరికి? ఇలాంటి విషయాలు చెప్తే కొంచెం బాధ అనిపిస్తుంది. బాధపడినా పర్లేదు, మనం అందరం దేవుని దగ్గర ఉండాలి. ఆమేన్. కనుక సంఘాలు, 7 సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ సంఘాల యొక్క ప్రారంభ స్థితి, మొదటి ప్రేమ అని ప్రభు మాట్లాడాడు. అంటే ప్రారంభం, ప్రభుతో మనకున్న సంబంధము ఏర్పడినప్పుడు ప్రభువుతో మనకున్న ఆ ఉన్నతమైన సహవాసం యొక్క అనుభవాన్ని బట్టి ప్రభు సంతోషించు వాడై ఉన్నాడు. దానిని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో ఆ విషయంలో దేవుడు మన విషయమై దుఃఖపడేవాడై ఉన్నాడు. కనుక ఏ విషయంలో మనం లోపం కలిగి ఉన్నామో దాన్ని సరి చేసుకుని మన మొదటి ప్రేమ ప్రభు మీద మనకు ఉండవలసిన ఆ ఉన్నతమైన అనుభవంలో మనం కట్టబడినట్లయితే తప్పకుండా నిత్యానిత్యం మనం ప్రభుతో ఉంటాం, ప్రభులో ఉంటాం, ప్రభుని సేవిస్తాం, ప్రభుని ఆనందింప చేస్తాము, సంతోషపరుస్తాం. అట్టి కృప, అట్టి జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఓకే, అందరూ మోకరించండి.